నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదు సీఎం చంద్రబాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. యావత్ తెలంగాణ ఈరోజు గమనిస్తే ఎక్కడ చూసినా చెత్త, మురికి, కంపు, విపరీతమైనటువంటి దోమలు, విపరీతమైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలతో వేలాది మంది గ్రామాలే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మీడియా మిత్రులారా ఎక్కడైనా గమనించండి. హైదరాబాద్, నేను ఉదయం కూడా ఎందుకైనా మంచిది మీడియా సమావేశం పెట్టే ముందు మరి కనీసం ముఖ్యమంత్రి ఉంటున్నా, చీఫ్ సెక్రటరీ ఉంటున్నా, గవర్నర్ ఉంటున్నా, హైదరాబాదు నడిబొడ్డులైనా ఎక్కడైనా బజార్లు బాగున్నాయా అని నేను పొద్దున 5 గంటలకు లేచి వాకింగ్ కొన్ని బజార్లకు వెళ్ళడం జరిగింది. అనేక కీలకమైన ప్రాంతాలు కూడా, స్ట్రీట్స్ కూడా చూసాం. హైదరాబాదు నగర నడిబొడ్డు నుంచి మొదలుకుంటే మా మహబూబాబాద్ లాంటి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీతో పోల్చుకుంటే మా స్వగ్రామాల్లో చిన్న పల్లె వరకు కూడా ఎక్కడ చూసినా కూడా గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఇంతటి దుర్గంధమైన పరిస్థితులు మనం చూడలే. డ్రైనేజీల వ్యవస్థ బాగలేదు, పని వాళ్ళకి జీతాలు లేవు, గ్రామ పరిపాలన సంబంధించి అత్యంత కీలకమైన ట్రాక్టర్లు మనం ఇచ్చాం. ఇవాళ ట్రాక్టర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ట్రాక్టర్లు ఇవ్వలేక, వాటిని మెయింటైన్ చేయలేక, డీజిల్ ఇవ్వలేక ఇగో ట్రాక్టర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరెండర్ చేస్తాను. ఈ ట్రాక్టర్ని మేము మెయింటైన్ చేయలేం, డ్రైవర్ జీతం మేము ఇవ్వలేం, ఈ ట్రాక్టర్ల పోషణ మేము చేయలేం, ఈ డీజిల్ మేము పోయలేమని చెప్పని ట్రాక్టర్ల సరెండర్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు బిల్లులు లేక మహాప్రభు బిల్లులు ఇవ్వండి మేము చేస్తున్నామని చెప్పని అక్కడ గ్రామ పంచాయతీలో పల్లెలు చూస్తున్నాం. పల్లెల్లో పడికేసిన పాలన, చేతిలో చిల్లిగవ్వలేదు, పనిచేసే గ్రామ కార్యదర్శుల సమ్మెలు చేస్తున్నారు. మాకు ఏ రకమైన పట్టింపులు లేవు, జీతాలు లేవు, మెయింటెనెన్స్ సంబంధించి ఏ రకంగా అవకాశాలు లేవని చెప్పని మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని గ్రామ కార్యదర్శులు కూడా సమ్మె బాటలు పడుతున్నారు. మనం పల్లెలో చూసాం, ప్రకృతి వనం అని పెట్టాం, మెయింటెనెన్స్ లేదు, చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేదు, పోషణ లేదు, వర్మి కాంపోస్ట్లు అయిపోయినాయి, వాటర్ ట్యాంకులు తుప్పుపట్టిపోతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల వ్యవస్థ, మొత్తం మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా అంత పోయింది. డబ్బులు లేవు, ఏం చేయాలి అంటున్నారు. మేము కలెక్టర్లను అడుగుతున్నాం ఏంది దుర్మార్గం అని. మనం మా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తిరిగాం, ఎక్కడ స్వతంత్రం వచ్చిన కంచెలు కూడా అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూడలే. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు రాష్ట్రంలో విధి వంచితులైనటువంటి దివ్యాంగులను కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టల్లా. ఒకప్పుడు అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మందికి, దివ్యాంగులకైతేనేమి, వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి పెన్షన్ అనేది జారీ చేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు అండగా ఉన్నారు అని ఒక భరోసాను కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని,
దరిదాపు 5 లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు. రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు, దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పడంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈరోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో తెలుసా? 30 లక్షల పెన్షన్లు ఇచ్చారు. మీకు మాకు తేడా, మీ ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి హృదయానికి తేడా, ప్రజల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, దివ్యాంగుల మీద, వృద్ధుల మీద, వికలాంగుల మీద, విధవరాండ్ల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోమని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అంటే, ఇదివరకే పెన్షన్ ఇవ్వాలంటే మీ ప్రభుత్వంలో ఎవరన్నా చనిపోవాలా, అది చనిపోయినాక చాలా కాలం కాళ్ళు అరిగితే తప్ప కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఈ రాష్ట్ర చరిత్రలో వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు, విధవరాండ్రకు సంబంధించి 5 రోజుల్లో అప్లికేషన్ పెడితే పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే 65 ఏళ్ళు మీ టైంలో 60 సంవత్సరాలకు తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా సదరన్ క్యాంపులు మీ టైంలో 52 సదరన్ క్యాంపులు ఉండేవి. 171 సదరన్ క్యాంపులు పెట్టి త్వరితగతిని వారికి లబ్ధి చేకూరే నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఎవరు ఉంటున్నారో వారికి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రమైన ఆలోచనలతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. శనివారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదని, చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం గుర్తు చేశారు. అపరిశుభ్రత కారణంగానే అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను విధించేది తప్ప దానిని తొలగించే బాధ్యతను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ప్రజారోగ్యాన్ని గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను చెత్త రహితంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించడంతో పాటు ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సంపద సృష్టించి ప్రజల ఆదాయాన్ని పెంచడం తమ ప్రభుత్వానికి తెలుసని చంద్రబాబు అన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే అవి ఎక్కువ కాలం నిలవవు. సూపర్ 6 అసాధ్యమన్న వారి విమర్శలను తిప్పికొట్టి దాన్ని సూపర్ హిట్ గా మార్చాం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతులకు నగదు జమ చేస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తుందని వివరించారు. రాష్ట్రంలో 40,000 హెయిర్ కటింగ్ సెలూన్లను ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్ లో ఆయన పెద్దపల్లి జిల్లా డీసీపీ కరుణాకర్, మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ మరియు పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. వినాయక చవితి, మిలాదున్ నబీ పండుగల సందర్భంగా హిందూ ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. పోలీసుల సూచనల మేరకు పండుగలను జరుపుకోవాలని సిపి పీస్ కమిటీ సభ్యులను కోరారు. మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి. దానికి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలాంటి గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం కొంత విజయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్ గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అందరికీ వెళ్ళి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకోవచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మీకు ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనం 2 మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాం. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉండే, ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో పోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్, గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియెంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మా కోసం ఉండండి. థ్యాంక్ యూ. రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కాకినాడ జిల్లాలో విలీనం చేస్తేనే రామచంద్రపురం భవిష్యత్తు అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ప్రజల న్యాయమైన డిమాండ్ అయిన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ తరఫున కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ పి సిద్ధు, సిపిఐ నాయకులు పి రాము, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుంగరాజు, రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీను, విక్టర్ నంద తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు
పరిపాలన, వైద్య, విద్య, రవాణా, ఉద్యోగ అవకాశాల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అనేక గ్రామాలు రామచంద్రపురం, కాకినాడ జిల్లాలో విలీనం కావాలని తీర్మానాలు చేశామని, మిగతా గ్రామాలు కూడా ఈ పోరాటంలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటపల్లి భీమశంకర్, అంబటి కృష్ణ, సిపిఐ నాయకులు శారద, జనసేన నాయకులు నల్లా వెంకటేష్, సుధాకర్, నున్నా చిట్టిబాబు, జర్నలిస్టు వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాన్, ఏఐకేఎంఎస్ గంగవరం మండల నాయకులు రాజారెడ్డి, కాశీ, లెన్నిన, లక్ష్మణ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి గంగవరం గ్రామాన్ని కూడా మరి కాకినాడ జిల్లాలో కలపడానికి సముఖంగా ఉంటుందని చెప్పేసి గంగవరం గ్రామస్తులు అందరి తరపున ఏకగ్రీవ తీర్మానం చేయడానికి నిర్ణయించుకున్నందుకు సర్పంచ్ వారికి, ఉప సర్పంచ్కి, అలాగే సభ్యులందరికీ కూడా, అలాగే గంగవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చేసినటువంటి తీర్మానాన్ని 29, 30వ తారీఖున మరి ప్రభుత్వం నుంచి ఒక మంత్రిమండలి ఏదైతే వచ్చి ఈ జిల్లాలో మార్పులు చేర్పులు భాగంగా కాకినాడ కానీ రాజమండ్రి కానీ వస్తుంది. మరి ఎక్కడికన్నది మీకు తెలియజేస్తాం. ఆ రోజున మీ చేతుల మీదుగానే వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తీర్మానం చేయడానికి మరి ముందుకు వచ్చినందుకు మరి జేఏసీ తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నాచారం, బాబానగర్ ప్రాంతాలలో పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్య అని నాచారం 6వ డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. నాచారం ఎర్రకుంట చెరువులో ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వరరెడ్డి సహాయంతో వినతి పత్రం అందించిన వెంటనే డిఈ సహకారంతో గుర్రపుడెక్క ఆకు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి, హెచ్ఆర్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు. భవిష్యత్తులో నాచారంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ గుర్రపుడెక్క ఆకు తొలగించినట్లయితే నాచారం ప్రజలకు దోమల విషయంలో కొంత ఊరట లభిస్తుందని అన్నారు. దీనికి సహకరించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వరరెడ్డికి డిఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా నాచారం డివిజన్లో గత కొంతకాలంగా మా ఎర్రగుంట వాసులు కావచ్చు, బాబానార్ కావచ్చు, నాచారం కావచ్చు, ఏదైనా పెద్ద సమస్య నాచారం ఉందంటే అది దోమల సమస్య. గతంలో కూడా మేము ఛాన్సలర్ కూడా అధికారం చేయడం జరిగింది. కాబట్టి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మా మందముల పరమేశ్వర గారికి ఈ యొక్క సమస్యను మేము తీసుకెళ్తే వెంటనే అక్కడ డీసీ గారితో మాట్లాడి అక్కడి నుంచి వినపత్రం ఇప్పించి ఏదైతే ఫ్లోటింగ్ మిషన్ ఉందో ఇక్కడ తెప్పించి ఖచ్చితంగా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అక్కడున్న అధికారులకు మా నాచారం సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరి తరఫున వెళ్ళి డీసీ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఈ యొక్క మిషన్ రావడం జరిగింది. సో ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం కానీ మరొకసారి నిర్మించింది. కాబట్టి భవిష్యత్తులో నాచారంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము ముందుకుండి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి మరి ఈరోజు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డీ సార్కి తెలియజేస్తూ ఈ దోమల సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇవాళ నాచర్ ప్రజలకు ఈ గుర్రపుడెక్క తీయడంలో చాలా ఊరట కల్పించింది. కాబట్టి మేము నిజంగా మరొకసారి మా నాచారం 6వ డివిజన్ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి పనిచేస్తారు, నాచారం ఇన్ఛార్జ్ ఏం పనిచేస్తారు అంటున్నారు. వాస్తవానికి మైక్ ఉందని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇవాళ గత 10 ఏళ్ళ నుంచి ఎవరయ్యా రేషన్ కార్డు ఇచ్చింది? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనే గొప్ప నినాదంతో పోయి గత 10 ఏళ్ళ నుంచి అని ఉద్యోగాలే కావచ్చు, ప్రపంచంలో కనివిరిగని ఒకటేసారి రైతుల పట్ల చూపించిన ప్రేమ, రైతు భరోసా, అదేవిధంగా నిరుద్యోగులకు వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అన్ని వర్గాలు న్యాయం చేస్తాడని చెప్పి ఎవరో ఇష్టం మాట్లాడతారు కాదుగా. వాస్తవానికి ఇలా మీడియా కూడా మంచి పనిని చూపించకుండా కేవలం ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాని మీద వెంటాడుతుంది. కాబట్టి ప్రజలంతా గమనిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు మా గౌరవ ముఖ్యమంత్రి పట్ల చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈరోజు గుర్రపుటెక్కతో చుట్టుపక్క స్లమ్ములన్నీ కూడా ఎంతో అల్లాడిపోతున్నాయి దోమల దెబ్బకు. అటువంటి సందర్భంలో మా ఇన్ఛార్జి మందమల పరమేశ్వర రెడ్డి గారు ఆయన దృష్టికి పోకనే ఇమ్మీడియట్లుగా డీసీ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లుగా మిషన్ పెట్టినాయంటే ఆయనకు మేము ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం పరమేశ్వర రెడ్డి గారికి. నిన్న ఒక సందర్భంతో నేను మున్సిపల్ ఆఫీసు పోయిన డీసీ దగ్గరికి. డీసీ గారు అంటున్నారు ఎక్కడ లేని ఫండ్స్ తెప్పించిందంటే ఈసారి కాపరా కానీ ఉప్పల్ మున్సిపల్ కానీ ఒక పరమేశ్వర రెడ్డి గారి 100 కోట్ల ఫండుతో ఇప్పుడు మన జవహర్ నగరు శ్మశాన వాటికి కానీ ఇది మంది రాధికా దగ్గర కానీ చెనిగిచెర్ల కానీ ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేసినామని అతను చెప్పంగా నేను కూడా విన్నా. ఈరోజు పరమేశ్వర రెడ్డి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడంటే ఓ పరమేశ్వర రెడ్డి గారి పుణ్యంతోనే కొడుతున్నాడు. ఆయన ఏదో వచ్చి ప్రజాప్రతినిధిగా కొబ్బరికాయలు కొడతాడండి. శాంక్షన్ చేసేటివన్నీ కూడా 100 కోట్లు గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకురావడంలో మొగోడు దిట్టమైన మనిషి అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదు సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.